హాయ్ హలో మీ అందరికీ ధన్యవాదాలండి. మన వీడియోలన్నీ చూస్తున్నారు కదా. మరి మన ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేను ఈరోజు చాలా మంచి వీడియో చేస్తున్నానండి, స్కిప్ చేయకుండా చూసేయండి. ఏంటంటే ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు మళ్ళీ కరోనా అని కూడా అంటున్నారు కదా. ఈ కరోనా టైంలో మనం అందరం కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. అందుకని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ చేయబోతున్నాను. అది కొత్త స్టైల్లో డిఫరెంట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు, లేదంటే రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని కూడా తినొచ్చు. ఇది చూడండి, పాలండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నాను. అందులోనూ ఒక 2-3 స్పూన్లన్నీ ఉంచేసా పాలు. కాస్త పెద్ద గిన్నె తీసుకోవాలండి, ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాం కదా. ఈ పాలని బాగా మరగనివ్వాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. మీరు ఏ మార్కెట్లో అనేక రకాల ఫ్లేవర్లు దొరుకుతాయి, ఏ ఫ్లేవర్ కావాలన్నా తీసుకోవచ్చు. పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాను నేను. కాసిన పాలు మిగిలించుకున్నాం కదా, ఈ పాలల్లో మంచిగా ఉండలు లేకుండా కలుపుదామండి. ఈ ఫ్రూట్ సలాడ్ నేను షుగర్తో చేయట్లేదండి, బెల్లంతో చేస్తున్నాను. షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా, అందుకని 1 కప్పు బెల్లం తీసుకున్నా, అంటే సుమారు 100 గ్రాములు ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి, స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే. స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించండి. ఈ బెల్లంలో కాసిన నీళ్లు పోసుకుందాం. ఒక చిన్న గ్లాసు, పాల గ్లాసు ఉంటుంది కదా, ఒక గ్లాసు నీళ్లు పోసి మంచిగా కరగబెడతాం. గడ్డలు లేకుండా కరగబెట్టుకోవాలండి, మాడకుండా ఇలా కలుపుకుంటూ. బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా, పాకం రావని అవసరం లేదండి, బెల్లం కరిగి ఇలా బాయిల్ అవుతే చాలు. ఒక స్టవ్ కట్టేసుకుందాం. బెల్లంది పాలు మరిగినాయండి. ఈ మరిగిన పాలల్లో ఈ కస్టర్డ్ పౌడరు కలుపుకున్నాం కదా, ఇది పోసి ఉండలు కట్టకుండా తిప్పాలి. చూడండి, కస్టర్డ్ పౌడరు ఇలాగ ఉండలు లేకుండా మంచిగా ఉడికింది. ఈ విధంగా గంట జారుడుగా ఉండాలి, మరీ గట్టిగా ఉండద్దు, మరీ లూజుగా ఉండద్దు. ఈ కస్టర్డ్ పౌడరు ఈ పాలల్లో ఒక 2 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. అప్పుడే పచ్చివాసన పోయి ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కస్టర్డ్ బాగా ఇలా ఉడికింది కదా, ఉడికాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఫ్రూట్ సలాడ్కి మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వేసుకోండి. నేనైతే అరటిపళ్ళు, దానిమ్మ, యాపిల్, జామ, సంత్రా ఇవి వేసుకుంటున్నాను. గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేయచ్చు. ఎలా వేయాలనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ ఒలిసి మంచిగా చిక్కు తీసి కట్ చేసుకుంటానండి. యాపిల్స్ అయితే బాగా జ్యూసీగా ఉన్నాయి, కంపల్సరీ పొట్టు తీసుకోవాలండి. మనం ఈ పైన ఉన్న పీల్కి వ్యాక్స్ రాస్తారంట ఆపిల్స్కి, ఈ పీల్ మాత్రం శుభ్రంగా తీసుకోవాలి. మీరు యాపిల్ తినేటప్పుడు కూడా తొక్క తీసే తినండి. నాగ్పూర్ కమలాలు చాలా బాగున్నాయి. ఇష్టమైతే ఒక జామ పండు కూడా వేసుకోండి. నాకు దగ్గర దోరజామకాయ కోసి వేస్తున్నాను. చిన్న సైజులో ముక్కలు ఇలా కట్ చేయండి. అలాగే అరటిపళ్ళు కూడా ఇలాగ రౌండ్లు కట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది స్టవ్ మీద నుంచి దించేసుకుందాము. ఈ కస్టర్డ్ పాలు బాగా చల్లారనివ్వాలండి. కస్టర్డ్ పాలల్లో ఈ కరగబెట్టుకున్న బెల్లం
వడపోసుకుందామండి. ఎందుకంటే ఈ బెల్లంలో పుల్ల పుట్ర ఉంటుంది కదా, అందుకని. చూడండి డస్ట్. వేరొక ప్యాన్ తీసుకోవాలి. కాస్త నెయ్యి వేస్తున్నా, ఒక స్పూనే అంతే. ఆ నెయ్యిలో బాదం పప్పు ఒక 20 అన్ని బాదం పప్పు ఉన్నాయండి, జీడిపప్పు, అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసుకొని ద్వారగా వేయించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. వేగిపోయిన కిస్మిస్ జీడిపప్పు ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఖర్జూర పండ్లు కూడా గింజ తీసేద్దామండి. కస్టర్డ్ పాలు చల్లారింది. చల్లారాక ఈ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకున్నాము. చాలా ఈజీ అండి. చూసారు కదా, ఒక 1/2 లీటర్ పాలు కాగడానికి ఎంత టైం పడుతుందో అంతే టైంలో ఈ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోద్ది. ఈజీగా టేస్టీగా బలమైన ఆహారం ఇది, పిల్లలకి చాలా మంచిది. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. కాజు, కిస్మిస్, బాదాం, ఖర్జూర ఇవన్నీ నెయ్యిలో వేయించాను కదా, అవి కూడా వేసుకుందామండి. పిల్లలకి మధ్యలో ఈ వాల్నట్స్ వస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. అంతే, రెడీ ఫ్రూట్ సలాడ్. ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఈ ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానం చూసారు కదండి. మీకు ఎలాగనిపించింది? నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇందులో టేస్ట్ చూసేది ఏమీ లేదు. ఈసారి మీరు చేసుకొని టేస్ట్ చూసి నాకు చెప్పండి. చాలా బాగుంది. సంతరా ముక్క వచ్చింది కదా, ఖర్జూర కూడా వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి, అమృతమే. ఇందులో ఏం తక్కువ అండి, పాలు, బెల్లం, కస్టర్డ్ కొంచెం వేసాము, అన్ని రకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి వేసాము. ఇంకెందుకు బాగుండదు? చాలా రుచిగా ఉందండి. మీరు కూడా చేసుకోండి ఇదే విధంగా. మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ టచ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.